దుర్మార్గానికి ఒడిగట్టే వైద్యులు వైద్య సిబ్బందిపై దుర్మార్గానికి ఒడిగట్టే వ్యక్తులపై ఎన్ని చర్యలు చేపడుతున్నా కఠిన శిక్షలు అమలు చేస్తున్నా కొందరు దుర్మార్గులు మాత్రం ఏమాత్రం మారడం లేదు. తాజాగా కోల్కతా ఘటనలో దుర్మార్గానికి ఒడిగట్టిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష ఖరారు చేసిన కొందరిలో చలనం భయం అన్నవి ఏర్పడడం లేవని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వైద్యు నారాయణ హరి అని పూజించాల్సిన వైద్యులపై వైద్య సహాయ సిబ్బందిపై మద్యం మత్తులో వీరంగం సృష్టించిన ఘటన ఉమ్మడి నెల్లూరు జిల్లా సుళ్లూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో వెలుగు చూసింది. మద్యం మత్తులో సుళ్లూరుపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రవేశించిన ఆ వ్యక్తి వైద్యుల్ని వైద్య సహాయ సిబ్బందిని అసభ్య పదజాలంతో దూషిస్తూ రోగుల పట్ల కూడా దుర్మార్గంగా ప్రవర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ఘటనపై ఆసుపత్రి సిబ్బంది పూర్తి స్థాయిలో నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయత్నాలు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందడంతో సహనం కోల్పోయినటువంటి వైద్య సహాయ సిబ్బంది ఆ వ్యక్తిపై విరుచుకుపడుతూ దేహశుద్ధి చేశారు. బయటకు వెళ్లాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం ఆ వ్యక్తి సామాజిక ఆరోగ్య కేంద్రం నుండి బయటకు వెళ్ళకపోవడంతో ఆసుపత్రిలోని మహిళా వైద్య సహాయ సిబ్బంది నెట్టుకుంటూ బయటకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటీవల కాలంగా కొందరు దుర్మార్గుల కారణంగా చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నామని, తమకి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలంటే కూడా వైద్య ఉన్నతాధికారులని ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వేడుకుంటున్నారు. అయితే ఇప్పటికైనా వైద్య ఉన్నతాధికారులు స్పందించి వైద్య సహాయ సిబ్బందికి రక్షణ కల్పించేలా చర్యలు చేపడతారో లేదో అన్నది వేచి చూడాల్సిన అంశం కాగా, ఈ ఘటనపై మరో రకమైన వాదనలు కూడా వినపడుతున్నాయి. ఓ శిశువు వైద్యానికై కుటుంబ సభ్యుల్లో ఒకరైన ఆ వ్యక్తి ఆ శిశువు మృతి చెందడంతో కోపోద్రిక్తుడై వైద్యులపై వైద్య సహాయ సిబ్బందిపై విరుచుకుపడడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు కూడా పలువురు చెప్పుకొస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపే తప్ప అసలైన నిజాలు బయటపడవనేది మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు.